వెల్కమ్ టు కామేశ్వరి డిజైనింగ్ స్టైలు. ఇందులో నాకు మేడము మొత్తం 11 డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చారు. అవి మీకు ఏమేమి కుట్టాను అన్నది ఇందులో మీకు మోడల్స్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయి చూపించడానికని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మేడంకి నేను ప్యాకింగ్ చేసేయాలి. ఒకసారి మీకు ప్యాకింగ్ ముందు వీడియో చూస్తే ఒక్కొక్క మోడల్ ఏంటన్నది ఐడియా ఉంటదని చేస్తున్నాను. ఇదొచ్చి మామూలు రెడీమేడ్ లంగా సెట్టే. దీన్ని నేను జాయింట్ చేసి హ్యాంగింగ్స్ డిఫరెంట్‌గా హ్యాంగింగ్స్ ఇచ్చాను చూడండి. హ్యాంగింగ్సే హైలైటు దీంట్లో. బ్లౌజ్ వచ్చి ఇప్పుడు ట్రెండీ మోడల్‌గా బోట్ నెక్ ఇచ్చి బ్యాక్ ఏమో డ్రాప్ ఇచ్చాను బోట్ నెక్‌లో. దాంట్లోనే చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశాను మొగ్గ టైప్ మోడల్ వచ్చి దాంట్లో షో బటన్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చి ఇప్పుడు ట్రెండీ మోడల్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా! పఫ్ హ్యాండ్స్ యూజ్ చేశాను. చూడండి హ్యాండ్స్‌కి లేస్ యూజ్ చేశాను. హ్యాంగింగ్ టైప్ లేస్ యూజ్ చేశాను. లోనేమో హాఫ్ హ్యాండ్స్ క్యాజువల్. ఇవి ఎలా అంటే ఇప్పుడు నేను ఎక్కువ ఈ మధ్య కాలంలో కుట్టినవన్నీ ట్రెండీ మోడల్ హ్యాండ్స్ ఎక్కువ ఇవే పిల్లలు ఇష్టపడుతున్నారు. దాని మూలన ఎక్కువ ఈ హ్యాండ్స్ వేసాను. నెక్స్ట్ వచ్చి ఇదో టాపు. ఇది కొంచెం పెద్ద పాప కంటే ఇది ఒకటే సైజు తేడా, మిగిలినవి చిన్న సైజులో వచ్చినాయి. ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఉంది చూడండి. ఇదేమో బోట్ నెక్ ఇచ్చాను. బోట్ నెక్ ఇచ్చి వీ నెక్ ఈ షేప్ తీసాను. దాంట్లోనే ఫ్రంట్ ఏమో లేసేసి హ్యాండ్స్ కూడా లేసేసాను. సైడ్ ఏమో కట్స్ ఇచ్చాను. కట్స్లోనే థ్రెడ్స్ ఇచ్చాను చూడండి. థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే మోడల్ ఎక్కువ పిల్లలు యూజ్ చేస్తున్నారు. ఇదో డిఫరెంట్గా ఉంటుంది మోడల్ కూడాను. చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది ఈ మోడల్ వేసుకుంటే ఎవరైనాను. ఇది వచ్చి ప్యూర్ కాటన్ అంటే అదే లెనిన్ కాటను అది వెరైటీగా ఉంది. పట్టుకుంటే మెత్తగా లబ్బర్లా ఉండి ఎంత సాఫ్ట్నెస్ వస్తుంది. అసలు ఇంకా ఐరన్స్ అవ్వలేదు. అయినా చూడండి ఎంత మెత్తగా అయిపోయినట్టు ఉంది. కుట్టడం కూడా చాలా టైం పట్టింది. నెక్ కూడా డిఫరెంట్‌గా ఇచ్చాను చూడండి. మామూలు బ్యాక్ రౌండ్ ఇచ్చాను. ఇది సిల్క్ టైపు క్లాత్ షైనింగ్ ఉంది. ఒక్కొక్కటి ఒక్కో మోడల్. హ్యాండ్స్ కూడా ఒక్కో మోడల్ అన్నిట్లోనూ డిఫరెంట్‌గా ఇచ్చాను చూడండి. దీనికేమో పప్పు ఇచ్చాను. పప్పు ఇచ్చి కిందేమో పట్టీ ఇచ్చాను. ఇదో బాగుంది కదా! క్లాత్ కూడా సిల్కీగా బాగుంది. హ్యాంగింగ్స్ చూడండి క్లాత్ ఎక్కువ ఉండడం వలన హ్యాంగింగ్స్ మ్యాక్సిమం అన్నీ మేడం 2 మీటర్స్, ఎందుకే పాప బాగా సన్నంగా ఉన్న వలన 2 మీటర్స్ క్లాతే ఇచ్చారు. దాన్నే నేను ఒక్కొక్క మోడల్‌గా డిజైన్ చేశాను. మనం క్లాత్‌ని బట్టి కూడా డిజైనింగ్ అని ఉంటది. ఇదొచ్చి లెనిన్ కాటన్ అంటే ఇదేమో 4 మీటర్స్ ఇచ్చారు. దాని మూలన టాప్ ఒకటి స్టిచ్ చేశాను. బోట్ నెక్ స్టైల్ ఇచ్చాను. బ్యాక్ ఏమో డ్రాప్ ఇచ్చి చిన్న షో బటన్ ఇచ్చాను. థ్రెడ్స్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ గోటే ఇచ్చాను. హ్యాండ్స్‌కి నెక్‌కి కూడా. సైడ్ థ్రెడ్స్ ఇచ్చాను చూడండి. సైడ్ కట్స్ ఇందాక మోడల్ చూపించాను కదా! సేమ్ అదే. లెనిన్ కాటన్ వలన మనం ఇవి ఎక్కడికైనా జర్నీ కూడా వేసుకోవటానికి యూజ్‌ఫుల్‌గా బాగుంటుంది. క్లాత్ చాలా సాఫ్ట్‌గా ఉన్న వలన దీనికి లాన్ లైనింగ్ కూడా యూజ్ చేశాను. ఎందుకంటే క్లాత్ బాగా మెత్తగా ఉన్న వలన. 4 మీటర్స్ వలన 2 మీటర్స్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చాను. ఎలాస్టిక్ ఇచ్చి పాకెట్ కూడా సైడు ఇచ్చాను. ఒక ఇదో సెట్ లాగా డిజైన్ అయింది 4 మీటర్స్ ఇచ్చిన వలన. ఇది మ్యాక్సిమం మేడం 2 మీటర్సే ఇచ్చారు. ఫ్రంట్ డిఫరెంట్ మోడల్ ఇచ్చాను చూడండి. స్టెప్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. స్టెప్స్ వచ్చి అదో క్లాత్ కూడా సిల్కీ టైప్‌లా ఉంది. హ్యాండ్స్ కూడా డిఫరెంట్‌గా పఫ్ ఇచ్చి కింద ఎలాస్టిక్ ఇచ్చాను. దీనికి బ్యాక్ థ్రెడ్స్ ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే క్లాత్ అసల సరిపడదు. కింద ఏమో అంబ్రెల్లా షేప్ ఇచ్చాను. అందువలన క్లాత్ కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటప్పటికి క్లాత్ లేదు. సేమ్ కలర్ వేసుకుంటేనే బాగుంటాయని వేరేదేమీ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఈ కలర్‌లో కూడా మనకి వేరే కలర్ ఏమీ రాలేదు కదా! అందుకని వేరే కలర్ ఏమీ యూజ్ చేయలేదు. అంబ్రెల్లా వచ్చి కొంచెం గల్లీగా వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్ మస్టర్డ్ యెల్లో కలరు. ఇది రౌండ్ నెక్కే ఇచ్చాను. డీప్ కూడా పెద్ద ఎక్కువ ఏమి లేదు. సెంటర్ షో బటన్స్ డిజైన్ చేశాను చూడండి. సెంటర్ కిందేమో పిల్స్ పెట్టి చిన్న కుర్చీలు పెట్టి సెంటర్ కట్స్ ఇచ్చాను. ఆ కట్స్‌లోనే షో బటన్స్‌తో మోడల్‌గా డిజైన్ చేసుకొచ్చాను. ఇదొక మోడలు. షో బటన్స్ కూడా బాగున్నాయి కదా! హ్యాండ్స్ వచ్చి డిఫరెంట్‌గాను చాక్లెట్ మోడల్ ఇచ్చాను. హ్యాండ్స్‌కి చిన్నది చాక్లెట్ మోడల్ ఇచ్చి ఆ చాక్లెట్ మోడల్‌లో కూడా ఒక షో బటను డిజైన్ చేశాను. ఇదే మోడల్ వెరైటీ కలర్ కూడా డిఫరెంట్‌గా కలర్ కూడా అట్రాక్షన్‌గా బాగుంది. డైలీ యూజ్‌కి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి ఇలాంటివి. ఎందుకంటే క్లాత్ సాఫ్ట్‌గా ఉండడం వలన
డైలీ యూస్‌కి బావుంటాయి. మేడం కలర్స్ ఈ క్లాత్ అది బాగా సెలెక్ట్ చేసి పంపించారు. మరి అక్కడ తీసుకున్నారు. ఇలాంటివి మేము కస్టమర్ ఆర్డర్ మీద కూడా ఎవరైనా మీరు పంపించినా స్టిచ్చింగ్ చేసిస్తాము. నెక్స్ట్ వచ్చి ఇదో మోడలు. ఇదొచ్చి సిల్కీ టైప్ క్లాత్ మొత్తం. పైనేమో చెక్స్ క్లాత్ డిఫరెంట్ కలర్ క్లాత్ తీసుకొని చిన్న చిన్న మోడల్ ఇచ్చాను. బ్యాక్ ఏమో రౌండ్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను. థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను. కిందేమో అంబ్రెల్లా షేప్ ఇచ్చాను. ఇది 2 మీటర్సే లాన్ సాటిన్ లైనింగ్ వేసుకొని అంబ్రెల్లా షేప్ ఇచ్చాను. చూడండి గల్లీ బాగానే వచ్చింది. 2 మీటర్స్ అయినాను. హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్స్గా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క దానికి ఒక హ్యాంగింగ్. నేను డ్రెస్ మ్యాక్సిమం స్టిచ్ చేశానంటే హ్యాంగింగ్స్ లేనిదే డ్రెస్ లేదు. అది నా దగ్గర ఉన్న వీక్నెస్ పాయింట్ ఏంటో మరి. ఇది వచ్చి హ్యాండ్స్ మామూలుగా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇది వచ్చి క్లాత్ చాలా హెవీగా బరువుగా ఉంది. ఎందుకో మరి ఇది క్లాత్ ఏంటో డిఫరెంట్ పేజ్ చెప్పారు మేడము. రబ్బర్ టైపు ఏదో అన్నారు. మొత్తానికి సంతానికి ఇది వచ్చి 4 మీటర్స్ ఇచ్చారు. దానికి మూలాన హ్యాంగింగ్స్ కూడా అండి చూడండి ఇదో మోడల్ హ్యాంగింగ్స్ ఇచ్చాను. హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా పఫ్ ఇచ్చి సైడ్కి ఇచ్చాను. పట్టీ అన్నది సైడ్ మోడల్, ఇదో సైడ్ మోడల్. కింద స్టెప్స్ ఇచ్చి కుర్చీలు ఇచ్చాను. 4 మీటర్స్ ఇచ్చిన మళ్ళీ కింద డౌన్లో కూడా ఇంకో వేరే స్టెప్ ఇచ్చాను. బాగా గల్లీగా చాలా బాగా వచ్చింది 4 మీటర్ క్లాత్. క్లాత్ ఎక్కువ ఉంటే మనం ఇలా డిఫరెంట్ మోడల్స్ కూడా స్టిచ్ చేయడానికి బాగుంటుంది. క్లాత్ తక్కువ ఇచ్చారంటే మనకి కుదరదు కదా. ఈ నెక్స్ట్ ఇది వచ్చి విధవ మోడల్. నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు క్లాత్ వచ్చి ఇది సాఫ్ట్ సిల్క్ పైన ఇచ్చేసిన క్లాత్ వచ్చి అయినా మనం టీచింగ్ యూజ్ చేయడం వల్ల చూడండి నెక్ షేప్ అన్నది మనకు క్లారిటీగా కొట్టొచ్చినట్టు బాగా కనిపిస్తుంది. బ్యాక్ రౌండ్ ఇచ్చి డీప్ ఇచ్చాను. హ్యాంగింగ్స్ ఇచ్చాను. పైన క్లాత్ 1 మీటరు, కింద 2 మీటర్స్ ఇచ్చారు. 1 మీటర్ ఇచ్చిన మూలన హ్యాండ్స్ కూడా పట్టీ కింద డిజైన్ చేసాను చూడండి. అదే క్లాత్ కింద బాటమ్ కింద కూడా ఒక పట్టీ మోడల్ కింద ఇచ్చాను. మరి క్లాత్ మరి ప్లెయిన్గా ఉంది, డిఫరెంట్గా ఉంటుందని క్లాత్ ఉందని కింద చూడండి అంబ్రెలా టాప్ కింద ఇచ్చి దానికి కూడా పట్టు కింద డిజైన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మోడల్ బాగుంది కదా. కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. మేడం మళ్ళీ నాకు ఏమైనా పిక్స్ పంపిస్తే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చి ప్యూర్ కాటనే. చాలా బాగుంది. కలర్ బ్లాక్. నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. చూడటానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఎందుకో నాకు బ్లాక్ అంటే ఇష్టం. కాకపోతే ఎక్కువ ఎవరు బ్లాక్ ఇచ్చారు, సెంటిమెంట్ అంటారు. ఇది మోడల్ వచ్చి బోట్ నెక్ ఇచ్చాను. బోట్ నెక్లోనే గోట్ ఇచ్చాను. బ్యాక్ ఏమో వచ్చిన డ్రాప్ ఇచ్చి షో బటన్ ఇచ్చాను. ఫ్రంట్ మామూలు రౌండే. హ్యాండ్స్ వచ్చి మామూలు సదా ఇచ్చి దాంట్లో గోటి ఇచ్చేసాను. వేరే మోడల్ ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ మోడల్స్ ఎలాగున్నాయి మీకు నచ్చినాయా? ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.